హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ఈ వార్త కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఇటీవల చైనా ప్రభుత్వం అమెరికాపై సైబర్ విభేదాలకు సంబంధించిన ఒక ఆరోపణ చేసింది. అదేంటంటే, చైనాలోని లూబియాన్ అనే మైనింగ్ పూల్ నుంచి 2020లో జరిగిన సైబర్ దాడిలో అమెరికా ప్రభుత్వం దాదాపు 13 నుంచి 15 బిలియన్స్ విలువ కలిగిన బిట్కాయిన్లను దొంగలించిందని. మరోవైపు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ ఈ బిట్కాయిన్లను క్రిమినల్ వ్యవహారాలకు సంబంధించిన ఆస్తులుగా పరిగణించి చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. పూర్తి వివరాల్లోకెళితే 2020లో లూబియాన్ మైనింగ్ పూల్లోని వల్నరబిలిటీ కనుగొని కొంతమంది సైబర్ నేరగాళ్లు ఆ పూల్పై దాడిని చేసి దాదాపు 1,27,000కు పైనే బిట్కాయిన్స్ని దొంగిలించారని చైనా ప్రభుత్వం ఆరోపించింది. అలాగే దొంగిలించబడిన BTCలను కొత్త వ్యాలెట్లకు తరలించారని చెప్పింది. అయితే ఇటీవలే ఈ వ్యాలెట్స్ అనేవి అమెరికాకు సంబంధించినవే అని మా సైబర్ ఎక్స్పర్ట్స్ గుర్తించారని చెప్పారు. మరియు ఈ దాడిని అమెరికా మాత్రం హ్యాక్ ఆన్ హ్యాక్ పేరిట చిత్రీకరిస్తోందని చెప్పుకొచ్చింది. అలాగే చైనాలోని నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ CEVRC ఈ సైబర్ దాడిని రాష్ట్రస్థాయి ఆపరేషన్గా అభివర్ణించింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ బిట్కాయిన్లను ఇటీవల కాంబోడియాలోని ప్రిన్స్ గ్రూప్ చైర్మన్ అయిన చెన్ జీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇవి ఫోర్స్డ్ లేబర్ మరియు పిగ్ బుచరింగ్ అనే క్రిమినల్ క్రిప్టో పెట్టుబడి పథకాలకు సంబంధించినవని DOJ పేర్కొంది. అయితే కొన్ని ఆన్-చైన్ విశ్లేషణ సంస్థలు మాత్రం చెన్ జీ చేతిలో ఉన్న బిట్కాయిన్లు 2020లో లూబియాన్ పూల్ నుంచి దొంగిలించబడినవే అని వెల్లడించాయి. ఇక్కడ కొసమెరుపేంటంటే, DOJ స్వాధీనం చేసుకున్న బిట్కాయిన్లు చెన్ జీ నుంచి సంపాదించినవేనా లేక అక్రమంగా లూబియాన్ పూల్ నుంచి హ్యాక్ చేసినవయా అనేది పూర్తిగా స్పష్టం కాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.